హలో అనే వర్డ్ ఎవరు డిస్కవర్ చేశారు అనే డిస్కషన్ వస్తే చాలా మంది అది అలెగ్జాండర్ గ్రహాం బెల్ వైఫ్ పేరు. తను టెలిఫోన్ కనిపెట్టిన తర్వాత వైఫ్తో హలో అని మాట్లాడినప్పటి నుంచి ఈ హలో అనే వర్డ్ ఫేమస్ అయిందని అనుకుంటాం. కానీ అందులో ఎలాంటి నిజం లేదండి. పరిచయాలకు సంభాషణలకు ఫస్ట్ స్టెప్ అయిన హలో అనే పదం ఎలా పుట్టింది, మన వాడుకలోకి ఎలా వచ్చింది, వరల్డ్ వైడ్గా నవంబర్ 21న వరల్డ్ హలో డేగా ఎందుకు జరుపుకుంటారు, ఇలాంటి ఎన్నో విషయాలు ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా హలో అనే పదం ఎలా వచ్చిందో కనుక్కుందాం. హలో అనే పదానికి 2 ఆరిజిన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం హలో అనే పదం హోలా, హోలో అనే 2 వర్డ్స్ నుంచి వచ్చింది. ఇన్ జనరల్ గా దూరంగా ఉన్న వ్యక్తిని పిలిచేందుకు ఈ పదాలని వాడతారు. అమెరికన్ బ్రిటిష్ జర్నలిస్ట్ రైటర్ బిల్ బ్రిసన్ ప్రకారం హలో అనే వర్డ్ హలేబీ తావ్ అనే ఓల్డ్ ఇంగ్లీష్ ఫ్రేజ్ నుంచి వచ్చింది. దీని అర్థం ఆరోగ్యంగా ఉండాలని ఆశించడం. ఒక విధంగా చెప్పాలి అంటే టెలిఫోన్ ఇన్వెన్షన్ కంటే ముందు నుంచే ఈ పదం ఉనికిలో ఉంది. మరి ఒక ఫోన్ కాల్ సంభాషణ మొదలు పెట్టడానికి హలో అనే పదాన్ని యూజ్ చేయాలి అని నిర్ణయించింది ఎవరు? అలెగ్జాండర్ గ్రహాం బెల్ 1876లో టెలిఫోన్ ని కనిపెట్టారు. టెలిఫోన్ వచ్చిన మొదట్లో ఫోన్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేయడానికి ఒక స్పెసిఫిక్ వర్డ్ ఉండేది కాదు. గ్రహాం బెల్ మాత్రం అహోయ్ అనే పదం వైపు మొగ్గు చూపారని హార్బర్ట్ ఎన్ కాసన్ రాసిన ద హిస్టరీ ఆఫ్ టెలిఫోన్ అనే బుక్ లో ఉంది. అయితే కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారం అహోయ్ అంటే ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి వేసే కేక లేదా అరుపు. ముఖ్యంగా ఈ వర్డ్ పడవ నడిపే వ్యక్తులు వాడేవాళ్ళు. కానీ థామస్ అల్వా ఎడిసన్ కారణంగా హలో అనే వర్డ్ పలకరింపు పదంగా పాపులర్ అయింది. అలా మన రోజువారీ మాటల్లో ఒకటిగా స్థిరపడిపోయింది. అయితే ఇక్కడ హలో అనే పదం ఎలా పాపులర్ అయిందో తెలుసుకుందాం. హలో అనే వర్డ్ పాపులర్ అవ్వడానికి టెలిఫోన్ డైరెక్టరీలను ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మొదట్లో వచ్చిన టెలిఫోన్ డైరెక్టరీలలో టెలిఫోన్ను ఎలా వాడాలో ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి. అలాగే సంభాషణను హలో అంటూ మొదలు పెట్టాలని సూచించేవారు. అలా హలో అనే పదం పాపులర్ అయింది. అహోయ్ అనే పదానికి సముద్రంలో ఉండే పైరేట్లతో సంబంధం ఉంటుంది. కాబట్టి గంభీరమైన చర్యలకు ఇది సరైన పదం కాదని భావించేవారు. పైగా హలో అనేది చాలా న్యూట్రల్ వర్డ్ కావడంతో పాటు పలకరించడానికి డిఫరెంట్గా కూడా ఉంటుందని థామస్ అల్వా ఎడిసన్ నమ్మేవారు. పలకడానికి కూడా హలో అనేది ఈజీగా ఉండడంతో ఇది ప్రజలకు బాగా అలవాటు పడిపోయింది. అయితే కాలం మారుతున్న కొద్దీ ఫోన్ పలకరింపుల్లో కాస్త మార్పు వచ్చిందండి. యంగ్ జనరేషన్స్ వాట్సాప్ బ్రో, హే హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ పలకరిస్తున్నారు. కాల్ సెంటర్స్ ఉద్యోగులు గుడ్ మార్నింగ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటూ కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ క్యాజువల్ కాన్వర్జేషన్ విషయానికి వస్తే మాత్రం హలో అనే పదమే నిలిచిపోయింది. అయితే ప్రతి సంవత్సరం నవంబర్ 21న వరల్డ్ హలో డేగా జరుపుకుంటారు. సంభాషణలు, చర్చల ద్వారా సంఘర్షణలను పరిష్కరించుకోవాలని అవగాహన కల్పించడానికే ఈ రోజును ఒక అవకాశంగా వాడుకుంటారు. అయితే పీస్ని స్ప్రెడ్ చేయడంలో పర్సనల్ కమ్యూనికేషన్ ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందో చూపడానికి ఈ రోజున అందరూ ఒక 10 మందిని లేదా అంతకంటే ఎక్కువ మందిని హలో అంటూ నవ్వుతూ పలకరిస్తారు. శాంతిని కోరుతూ దేశ అధినేతలకు నాయకులు ఉత్తరాలు కూడా రాస్తుంటారు. అయితే యోమ్ కిప్పర్ యుద్ధానికి స్పందనగా 1973 నుంచి ప్రపంచంలో హలో డేను పాటిస్తున్నారు. మొత్తం 180 దేశాలు ఈ వేడుకను జరుపుకుంటాయి. గ్రీటింగ్ ఫర్ పీస్ అనే థీమ్తో ఈ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి. సో ఇదండి హలోకున్న హిస్టరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.